అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హై హై నాయికా. 5 ఏళ్ల క్రితం లక్షల్లో కూడా సంపాదన లేని జగన్ ఇప్పుడు కేవలం ట్యాక్స్ నే కోట్లల్లో కడుతున్నాడు. మరి శివాజీ సినిమాలో రజనీకాంత్ని మించి సంపాదిస్తున్న జగన్ ఆస్తులపై మీకెవరికైనా అనుమానం ఉంటే డైరెక్ట్ గా జగన్ తో మాట్లాడొచ్చు. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలోనే ఉన్నారో. మరి మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నెంబరు 3,33,000. హలో జగన్, బాగుండావా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నన్ను పిలిచినందుకు. మరి ఈ ఆరోపణలపై మీ స్పందనేంటి? ఇదంతా కక్ష సాధింపేనండి. కుట్రలు పన్నుతున్నారండి, కుతంత్రాలు చేస్తున్నారండి. ఇక నా సంపాదన విషయానికొస్తే ఆపండి, ఎవరో కాల్ చేస్తున్నట్టున్నారు. హలో బాబో, ఇది హై హై నాయికా ప్రోగ్రామేనండి? అవును, చెప్పండి. మీ పేరు, మీ ఊరు? నా పేరు ఏడుకొండలండి. మాది భీమవరం అండి. జగన్ గారు ఉన్నారండి? ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం ఏడుకొండలు గారు, అడగండి మీ ప్రశ్న. నావి 2 ప్రశ్నలు బాబు. మొదటిది, బాబు ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు మీరు సడన్ గా పేదల కోసం పోరాటం, జలదీక్ష, రైతు దీక్షలు చేస్తున్నారు కదా, ఎంత సడన్ గా ప్రేమ పుట్టడానికి కారణం ఏమిటంటారో? చాలా మంచి ప్రశ్న ఏడుకొండలు గారు. నాన్నగారు ఉన్నప్పుడు ప్రజలంతా సుఖశాంతులతో భోగభాగ్యాలతో ఉన్నారు. కానీ ఆయన పోయిన తరువాత రాష్ట్రంలో ప్రజల పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. అవన్నీ చూసి నా మనసు చలించిపోయింది. అందుకే ఈ దీక్షలు. అంటే బాబు, నాన్నగారు పోతే గాని మీకు ప్రజల కష్టాలు ఔపించలేదన్నమాట. పోనీలే. రెండో ప్రశ్న బాబు, మరి మీ దగ్గరున్న డబ్బంతా మాలాంటి ప్రజలదే అంటున్నారు. అంతేకాదు బాబు, మీరు దోచుకున్న డబ్బు బయటకు తీస్తే మన స్టేట్ ని సింగపూర్ లా మార్చేయొచ్చు అంటున్నారు. మరి దీనికేమంటారు? చూడండి ఏడుకొండలు గారు, ఇదంతా కక్ష సాధింపేనండి. నన్ను అణగదొక్కడానికి చేస్తున్న కుట్రేనండి. నా దగ్గర ఉన్న లక్షల కోట్లన్నీ నా కష్టంతో సంపాదించినవే. కానీ ఈ మీడియా వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు అదే పనిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారండి. అంటే బాబు, వీళ్లకు ఈ పని తప్ప మరే పని లేదంటారు. అవును బాబు, మీ అక్రమాస్తులు బయట పెడితే ఆ డబ్బు సేరేది ప్రభుత్వానికే గాని వీళ్లకు కాదు కదా బాబు. అలాంటప్పుడు ఇందులో కుట్రెక్కడుంది బాబు? అది ఏడుకొండలు గారు, అసలు విషయం ఏంటంటే, సార్ లైన్ కట్ అయ్యింది. మరో కాలరు మన హైదరాబాద్ నుంచే చేస్తున్నాడు, చూద్దాం. హలో, చెప్పండి మీ పేరు? నన్ను అందరూ రోషయ్య అని పిలుస్తుంటారు. ఏమిటయ్యా జగను, లక్షల కోట్లు కష్టపడి సంపాదించావా? ఎలా సంపాదించావు? రిక్షా తొక్కావా? మూటలు మోసావా? పోనీ కూలి పనిగా చేసావా? నువ్వు కష్టపడి సంపాదించాను అంటే నమ్మేయడానికి ఏపీలో జనాలు వీపీలు అనుకుంటున్నావా? ఏమిటి మాట్లాడవేమిటి? చూడండి రోషయ్య గారు, మీరు పెద్దవారు, ఇలా మాట్లాడకూడదు. ఇది ఫోన్ ఇన్ ప్రోగ్రామ్, ఓన్లీ పబ్లిక్ కోసమేనండి, మీలాంటి వాళ్ళ కోసం కాదు. అర్థం చేసుకోండి. అంటే ఏమిటి? నేను పబ్లిక్ కాదా? అంటే నేను జూలో జంతువునా? ఏం మాట్లావి? అసలు నీకు మత్తుండే మాట్లాడుతున్నావా? అబ్బా రోషయ్య గారు, మీరు అర్థం చేసుకోవట్లేదు. మీ మీద నాకు ఎటువంటి అక్కసు లేదండి. కానీ మీరు ఇలా అక్కసు చూపించడం ఎంతవరకు కరెక్టు ఆలోచించండి. ఏమిటయ్యా అక్కసు? అసలు అక్కసు లేదు అంటూనే ఆకాశంలో ఉన్న సీఎం కుర్చీకి పెద్ద బొక్కేసావు. అప్పుడే మర్చిపోయావా? అసలు నన్ను సోనియా ముందు సీప్ చేసింది నువ్వు కాదు. ఇంకా రావణాసురుడి దగ్గర శూర్పణఖలాగా ఆ సురేఖాన్ని పక్కన పెట్టుకుని నన్ను అమ్మనాభూతులు తెట్టించింది నువ్వు కాదు. అసలు నా సీఎం కుర్చీ సగం సంకనాకి పోవడానికి నువ్వు చేసిన ఆ ఓదార్పు యాత్రే కదా. ఏమిటి మాట్లాడవేమిటి? చూడండి రోషయ్య గారు, నా సహనాన్ని పరీక్షించకండి. నా ప్యాంటు కింద ఉన్నట్లే మీ పంచ కింద కూడా బోలెడని బొక్కలున్నాయి. మీరు సీఎంగా ఉన్నప్పుడే అమీర్పేట, కూకటిపల్లిలో భూభాగోతం జరిగింది. మరి ఇప్పుడు అవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. ఆలోచించండి. ఏమిటి మాట్లాడరేమిటి? హలో జగన్, లైన్ కట్ అయ్యింది. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్
హై హై నాయిక. ఓకే, ఇది ఈ బులెటిన్ హైలైట్స్. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళా కలుసుకుందాం. హై హై నాయిక.